హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కుర్రాళ్ళు. ఫ్రెండ్స్, ఇది ఎక్కడ చూడండి, రైల్వే ట్రాక్ పక్కన అయితే ఇక్కడ ఇన్ఫో కంచె అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. హైవే లాగా. ఇది ఎక్కడో ఫారెన్ కాదండి, మన ఇండియాలోని, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోని మనం చూసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు గుంటూరు టు సికింద్రాబాద్ రైల్వే లైన్లో ఉన్నాను అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర మనకు కొండమూడు దగ్గర, అంటే అనిపాలెం దగ్గర అన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇటు దీనికి సంబంధించిన రైల్వే కంచె అయితే ప్రస్తుతం మనకు నడికుడి నుంచి ఇటు రేపల్లె వరకు వెళ్తుంది అన్నమాట. ఇక్కడ దగ్గరలోనే ఒక రైల్వే లైన్ మ్యాన్ ఉంటే కనుక్కున్నాను అనమాట. ఆయన చెప్పాడు, మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు ఇది ఫారెన్స్లో మాత్రమే ఇలా ఉంటుంది, రైల్వే ట్రాక్ పక్కన ఇనుప కంచె వేసి. మన దేశంలో మాత్రం ఎలాంటి సేఫ్టీ ఉంటుంది రైల్వే ట్రాక్ పక్కన. ఇటు జంతువులు వస్తారు, పొలాల నుంచి మనుషులు వస్తూ ఉంటారు, ఏ వైపు నుంచి ఎటు అసలు ఏం జరుగుతుందో అనేది మనం ఎప్పుడు భయపడుతూనే ఉంటాం అన్నమాట. మనం చూసుకోవచ్చు, ఆ రైల్వే ట్రాక్ పక్కనే నేషనల్ హైవే 167 AG కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారన్నమాట. అలాగే ఇటు సైడు అటు సైడు రెండు వైపులా ఇనుప కంచెను అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. దాదాపు ఇది ఒక 5 కిలోమీటర్స్ వరకు అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట. ఇది రైల్వే ట్రాక్, అది రైల్వే ట్రాక్ పక్కన రైట్ సైడు ఇనుప కంచె అనమాట. దాని పక్కన చూసుకున్నట్టయితే ఇంకో రైల్వే ట్రాక్ పట్టినంటే ప్రదేశం ఉందన్నమాట. ఇటు సైడ్ అయితే మనకు నల్లపాటు బీబీ నగర్ ఏదైతే మనకు సెకండ్ లైన్ డబ్లింగ్ మిక్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన ట్రాక్ అయితే ఇటు వస్తుంది అన్నమాట. రెండో ట్రాక్ అసలు అన్ని చోట్ల అయితే రెండో ట్రాక్ వేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. ఇదివరకు ఇప్పుడు సింగిల్ ట్రాక్ ఉంది. ఈ ట్రాక్కి సంబంధించిన ఇదివరకే మనకు 4 years బ్యాక్ ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అయిందన్నమాట. ఇదివరకు ఈ లైన్లో డీజిల్లో నడిచేదన్నమాట. తర్వాత దీన్ని ఎలక్ట్రిఫికేషన్గా మాడిఫికేషన్ చేసి అప్గ్రేడ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అసలు ఈ రైల్వే లైన్లో అయితే మనకు ప్రధానంగా ఇక్కడ అసలు సికింద్రాబాద్ నుంచి ఇటు మనకు గుంటూరు వెళ్ళే, విజయవాడ వెళ్ళే ట్రైన్స్ చాలా రద్దీగా ఉంటుంది అనమాట. అసలు ఇది బిజియెస్ట్ రైల్వే లైన్లో ఇది ఒక రైల్వే లైన్ అన్నమాట. మీరు చూడవచ్చు ఇక్కడ దగ్గరగా రైల్వే కంచె అయితే, ట్రాక్ కంచె బాగా మీరు చూడొచ్చు. అటు పక్క నేషనల్ హైవే అనమాట. అక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్గా పోస్ట్ చేసిన పోస్ట్ అనమాట. దీంట్లో 3,200 కోట్లతో 4,500 కిలోమీటర్లు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. అలాగే ఏ రైల్వే లైన్స్ను ఇది ఏర్పాటు చేస్తారు అనేది క్లియర్గా మీకు పోస్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చూడండి. అసలు ఎట్టకేలకు మన రైల్వే డిపార్ట్మెంట్ అనేది ఎట్టకేలకు మనకు ఈ రైల్వే కంచె అనేది ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషకం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ట్రాక్కి ఇరువైపులా ఏ విధంగా కంచె ఏర్పాటు చేశారు, జంతువులు రాకుండా. అసలు ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అటుపక్క మనం చూసేది నేషనల్ హైవే 167 AG అండి. అది ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఆర్డర్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ నుంచి బయటకు వచ్చారనమాట. మీకు వ్యూ ఈ విధంగా ఉంటుంది దూరం నుంచి చూస్తే. ఆ కంచె ఏ విధంగా ఏర్పాటు చేశారంటే మీకు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు దూరం నుంచి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇనుప కంచె ఎంతవరకు వచ్చిందో. ఒక పక్క అయితే ఇనుప కంచె ఇంతవరకు వచ్చింది, ఒక పక్క అయితే ఇంకా ముందు ఉందన్నమాట. ఇక్కడ ఒక వంతెన ఉంది, ఈ వంతెన వరకు వచ్చిందనమాట ఇనుప కంచె. ఒకవైపు, రెండో వైపు కూడా ఇనుప కంచె ఏర్పాటు చేయాలన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసే ముందు కింద హైప్ అనే బటన్ ఉంటుందన్నమాట. లైక్ చేసి ఆ హైప్ చేసేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఏది ఎక్కడ వస్తుందో అనేది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.